హలో హాయ్ అండి అందరికీ. నేను మీ హ్యాపీ బాయ్ని. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన పుష్ప 2 మూవీ కలెక్షన్ గురించి. పర్ డే కలెక్షన్ ఎంత వచ్చింది మీకు ఈ వీడియోలో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్ డే మూవీ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా క్రాస్ వచ్చేసరికి ఎంత అంటే 295 crore. బ్రదర్ 295 crore అనేది అది చిన్న విషయం కాదు బ్రదర్. అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ని రప్ప 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 అనుకుంటా ఏలేసిడు బ్రదర్, ఏలేసిడు. ఎందుకంటే ఇప్పుడు వరకు మన ఇండియన్ మూవీలో లేని విధంగా అల్లు అర్జున్ 295 crore కొట్టడం అది మా విషయం కాదు. దీని తర్వాత మనది RRR ఉందనుకోండి, RRR కానీ, బాహుబలి 2 కానీ, శ్రీ కొన్ని మూవీస్ ఉన్నాయనుకోండి. బట్ ఇండియాలోనే నంబర్ 1గా నిలిచిన మూవీ పుష్ప 2 మూవీ. 295 crores అమ్మా. ఇంకోటి హిందీలో అయితే అక్షరాల 75 crores భయ్యా. 75 crores అంటే అది మామూలు విషయం కాదు. అది అక్కడ ఉన్న పెద్ద పెద్ద హీరోలు, షారుఖ్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానివ్వండి, మన బాహుబలి 2, RRR మూవీ, ఇవన్నీ జంకలు పాటించిండు భయ్యా. ముందు పుష్ప నిలిచిండు 75 crores. దాని తర్వాత RRR జవాన్ ఉంది, 65 crores జవాన్ ఉంది. దాని తర్వాత RRR, కల్కి మూవీస్ ఉన్నాయి, కల్కి సావ్, KGF ఇవన్నీ ఉన్నాయి. బట్ 75 crores మన అల్లు అర్జున్ డామినేషన్ ఏంది భయ్యా బాలీవుడ్లో. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ గురించి మాట్లాడుకుంటే 275 crores వచ్చింది. సారీ 295 crores వచ్చింది. 75 crores ఏమో హిందీలో. ఇక ఓవర్సీస్ మాట్లాడి 95 to something 100 crores వరకు వచ్చింది. మిగతా అంతా మన తెలుగు కానీ కొన్ని ఉన్నాయి కదా, ఆ స్టేట్స్ వచ్చేసినాయి. బట్ 295 crores అనేది ఇది చిన్న విషయం కాదు. మన తెలుగువాడిగా మనం గర్వపడే విషయం. అల్లు అర్జున్ గారికి ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ అన్న అల్లు అర్జున్. మీకు 295 crores ఇది అన్నాన్ని బ్రాండ్. అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నా, మూవీ అయితే ఈ మామూలుగా లేదు. నేను ఆల్రెడీ రివ్యూ చెప్పాను మీకు. మీరు మూవీ మిస్ అవ్వకుండా, మూవీ మీరు కనుక థియేటర్స్లో వెళ్ళి చూడలేరనుకోండి, మిస్ అవుతారు. అంత మంచి మూవీ ఎలా మిస్ అయ్యామరా భయా అని తర్వాత అనుకుంటారు. కాబట్టి చూడవాళ్ళు అర్జెంట్గా టికెట్ బుక్ చేసి మీరు మూవీ చూస్తే కనుక అది మీకే. ఎందుకంటే ఒక్కొక్క సీన్ రప్ప 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 అనుకుంటా రఫాడి చేసి భయ్య ఆ రోజున అయితే. అది ఆస్కర్ అవార్డు కంపల్సరీ. బట్ మనం కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కలెక్షన్ విషయానికి వచ్చేసి ఇక 295 crores నాకు తెలిసి ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజుల్లో భయ్య. ఇంకోటి నాన్ హాలిడే డేస్లో 295 crore రావడం మామూలు విషయం కాదు. మళ్ళీ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు వచ్చేసరికి నాకు తెలిసి 300 crores అంటే, ఇంకా 3 days అంటే 1000 crores సండే వరకు దాటిపోతుంది భయ్య. 1000 crores అక్షరాలు 1000 crores, 1000 crores పైనే 1200 crores వరకు దగ్గర దగ్గర. మండే అనుకోండి, మండే వరకు అయితే 1200 crores దగ్గర దగ్గర వచ్చేస్తుంది భయ్య. ఎందుకంటే అలా బుకింగ్స్ అవుతున్నాయి. మరి మూవీస్ అన్ని టికెట్స్ అట్లా బుక్ చేస్తున్నారు, అట్లా వెళ్తున్నారు. అలా ఉంది మూవీ. కాబట్టి మనం గర్వపడాలి ఇంత మంచి హిట్ ఇండస్ట్రీకి వచ్చినందుకు. మేబీ ఫ్యూచర్లో ఇంకా మన హీరోలు కానీ, వచ్చే గేమ్ చేంజర్ మూవీస్ కానీ చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ కూడా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అవ్వతగెదెలే.